Praise Lord. Brother Vijay Kumar and all the participants in Zoom and జూమ్ లో also, yeah, జూమ్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ దేవుని నామములో వందనాలు. I'm very glad to meet all of you. Though I don't see your faces, but I see your names. సో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ముఖాలు నాకు కనిపించట్లేదు కానీ మీ పేర్లు నాకు తెలుసు. Yeah. Also, I know that what I speak, you are able to hear clearly. సో నేను మాట్లాడేదంతా మీరు చక్కగా వినగలుగుతున్నారని అనుకుంటున్నాను. See, we read in 1 Thessalonians chapter 5 and verse 23. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం And verse 23. 23వ వచనం నుంచి చూద్దాం. Yeah. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుంచి. Yeah. I will read that verse in English and then brother can read it in Telugu. 1 Thessalonians chapter 5 and verse 23. I pray that God will help you to be completely good as his people should be, and he is the one who gives us peace in our minds. I pray that he will take care of you in every way, in your spirit, in your soul, and in your body. మొదటి తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. So, from this verse, it is very clear that man is made up of body, soul, and spirit. ఈ వచనం నుంచి మనకు రుజువు పడేది ఏంటంటే మనిషి ఆత్మ, జీవము, శరీరము మూడిటితో ఏర్పడుతున్నాడు. Yeah. In the scripture, Paul is telling according to the importance. First the spirit, and then the soul, and then the body. ఇక్కడ ఈ లేఖన భాగంలో పౌలు ఒక వరుస క్రమంలో చెప్తున్నాడు. ఏంటంటే మొదట ఆత్మ, తర్వాత జీవము, తర్వాత శరీరం. Yeah. So we have to take care of our spirit, and then soul, and then the body. కాబట్టి మనం మొదట మన ఆత్మ గురించి, తర్వాత జీవము, అలాగే మన శరీరం గురించి మనం జాగ్రత్త పడవలసిన వాళ్ళమైనాం. Yeah. Our spirit is God conscious. మన ఆత్మ ఏంటంటే దేవ సంబంధమైనటువంటి స్పృహ. And our soul is self conscious. మన మనస్సు లేదా మన జీవం ఏంటంటే మన గురించి మనకు కలిగే స్పృహ. And our body is world conscious. శరీరం ఏంటంటే ఈ లోకానికి సంబంధించినటువంటి స్పృహను కలిగజేస్తుంది. God has provided 5 senses in our body so that it is able to communicate with this outside world. మనం ఈ బాహ్య ప్రపంచంతో మనం మాట్లాడడానికి, విషయాలను తెలుసుకోవడానికి దేవుడు మనకి 5 విషయాలను ఇచ్చాడు మన శరీరంలో. With these eyes we see what is happening around. కన్నులు మనం బయట జరిగేవి చూడడానికి ఉపయోగిస్తాం. And we hear the sounds, noises, and people's talk, we understand. బయట శబ్దాలని, ఆ అల్లర్లని, లేకపోతే మనుషులు మనతో మాట్లాడేవి తెలుసుకోవడానికి మనం చెవులు ఇచ్చాడు దేవుడు. And we are able to speak to the people in the world. మనుషులతో మాట్లాడడానికి, లోకంతో మాట్లాడడానికి మనకి నాలుక, నోరుంది. We know what is the smell around us. తర్వాత మన చుట్టూ ఉన్న వాసనలు గ్రహించడానికి మనకి ముక్కిచ్చాడు. And the taste bud, tongue. మనం రుచిని తెలుసుకోవడానికి ఏమో నాలుగుంది. And also our skin, it is able to sense whether it is dry or wet or high temperature or low temperature. We are able to sense through the skin. మనకి శరీరం ఏం చేస్తుందంటే ఈ బయట ప్రపంచం ఈ వేడిగా ఉందా, చల్లగా ఉందా, మనం ఆ స్పర్శను తెలుసుకోవడానికి ఇది మనకి ఇంద్రియాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ 5 కూడా. When somebody does like this or somebody does like this, we are able to sense. ఊరికే మనల్ని స్పర్శించినా లేకపోతే గట్టిగా కొట్టినా మనం దాన్ని తెలుసుకోగలం వీటి చర్మం ద్వారా. Yeah, all these functions are done or taken care of by this body. అయితే ఈ పనులన్నీ కూడా ఈ శరీరం చేస్తూ ఉంటుంది. Yeah. And then we come to the soul. తర్వాత మన జీవం అంటే మన మనసుకి సంబంధించి వద్దాం. And all the senses sense the outside world, and then it gives information to the soul. ఈ బాహ్య ప్రపంచంలో మనం తెలుసుకునే ఈ విషయాలన్నిటికి కూడా ఈ సమాచారం అంతా కూడా ఈ జీవానికి ఇస్తుంది. And the soul in response expresses the feelings. ఈ జీవం ఏం చేస్తుందంటే దానికి ప్రతిస్పందనగా భావాలని పుట్టిస్తుంది. Or the first stage, the soul gets the knowledge through the body.
మొదటి స్థాయిలో శరీరం నుంచి ఈ జీవం ఏంటంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. Yeah. We see the dark clouds until the rain may come, నల్లటి మేఘాలను చూసినప్పుడు వర్షం పడబోతుంది అని మనం గ్రహించగలం. and the soul decides, oh, it is going to rain, run. కాబట్టి మన జీవం, మన ఇంద్రియాలు, లోపల ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఇది వర్షం పడబోతుంది, మనం పరిగెత్తాలి అని మనకు చెప్తుంది. So the soul gets the information, ఈ విధంగా జీవం ఏం చేస్తుందంటే ఈ సమాచారాన్ని తీసుకుంటుంది. and the information is processed in the soul ఈ సమాచారం అంతా లోపల జరుగుతూ ఉంటుంది. and it expresses emotion. అక్కడ నుంచి ఆ, భావాలుగా బయటకు వస్తుంది. Yeah. When some joyful news comes, the soul is happy, expresses the joy in the face. ఎక్కడైనా సంతోషకరమైన ఆ, సమాచారం వినిపించినప్పుడు అది ఆ జీవం మనలో ఇంకా ఆ సమాచారాన్ని తీసుకొని అది మన ముఖంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. When some sad news we hear, oh, he's somebody related to me or known to me, and our soul expresses the emotion of grief by becoming sad or by crying. ఎక్కడైనా చెడ్డ వార్తలు మనం విన్నప్పుడు మన శరీరం దాని నుంచి సమాచారాన్ని మన ఇంద్రియాలకు ఇచ్చినప్పుడు అది భావోద్వేగాల రూపంలో అయ్యో ఏదో చెడు జరిగింది అని ఒక ఒక కలవరాన్ని మనం బయటికి వ్యక్తీకరిస్తాం. So first it receives the knowledge, then it expresses the emotion. The third thing, it makes decision. మొదటగా సమాచారాన్ని తీసుకుంటుంది, తర్వాత అది భావోద్వేగాల రూపంలో బయటికి చూపిస్తూ ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది ఈ జీవం. Yeah. Our natural response is also there in the body, or we say flesh. మన సాధారణమైనటువంటి ప్రతిస్పందనల్ని మనం ఏం చెప్తాము అంటే మనం ఈ మాంసం లేదా శరీరం అని చెప్తాం. Yeah. The will and the lust, we can say it is the flesh. మన చిత్తము లేదా ఆశలు వీటిని ఏమని చెప్తాము అంటే మన జీవం. Yeah. So when somebody beats us, ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు the soul processes that information ఆ సమాచారాన్ని క్రోడీకరించుకుంటుంది జీవం and judges the other person. If we beat again, will he again beat us or he will run away? ఆ సమాచారాన్ని క్రోడీకరించుకుని మనం తిరిగి కొడితే ఏం జరుగుతుంది అనే దాని ఒక నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేస్తుంది జీవం. So it takes a decision. అదొక నిర్ణయం తీసుకుంటుంది. Beat him. అతను కొట్టు. Suppose it is your one year old baby slaps you. అదే 1 సంవత్సరం ఉన్న మీ బిడ్డ మిమ్మల్ని కొడితే We don't slap back. మనం తిరిగి మళ్ళీ కొట్టం మనం. We love it ఎందుకంటే ప్రేమిస్తాం ఆ బిడ్డని మనం. because out of love it slaps. సో ప్రేమను బట్టి ఆ బిడ్డ మనల్ని కొట్టింది. 6-month baby. 6 నెలల బిడ్డ. Yeah. I remember a king asked the ministers. సారీ బ్రదర్. One king was asking a quiz to ministers. ఒక రాజుగారు వాళ్ళ మంత్రుల్ని ఒక ప్రశ్న అడిగాడంట. Yeah, when I was small, my mother told me. నేను చిన్నప్పుడు మా అమ్మగారు నాకు ఈ విషయం చెప్పారు. He was telling the ministers, రాజుగారు తన మంత్రులతో చెప్తున్నాడు, one person hit me with his leg. What shall I do for that leg? ఒక 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 వ్యక్తి నన్ను కనుక కొడితే నేను ఏం చేస్తాను ఆ కాలుకి? Many ministers said he must be put in the prison. చాలా మంది మంత్రులు ఏం చెప్పారు అంటే అతన్ని ఆ వ్యక్తిని ఎవరైతే తన్నాడో అతన్ని జైల్లో పెట్టాలి అని అన్నారు. He must be brought to the public and given lot of beatings. అతన్ని జనాల్లోకి తీసుకొచ్చి ఎంతో శిక్షించాలి అని చెప్పారు. Somebody said his leg should be cut. కొంతమంది ఏం చెప్పారు అంటే అతని కాలు నరికివేయాలని చెప్పారు. How dare he is to kick the king's face? ఎంత ధైర్యం ఆ వ్యక్తికి రాజు ముఖాన్ని తన్నడానికి. But one minister was very wise, sharp. ఉన్న ఆ మంత్రులందరిలో ఒకతను మాత్రం చాలా జ్ఞానవంతుడు. He said, you make a golden necklace or something, I don't know what's the name, and put it in the leg. అప్పుడు అతను ఏం చెప్పాడంటే నువ్వు ఒక బంగారు కడియాన్ని తయారు చేసి అతని కాలికి తొడగాలి అని చెప్పాడు. Because he knew that it was his own child. ఎందుకంటే అతను గ్రహించాడు ఏంటంటే అతనింది ఆ చిన్న బాబు అని, వాళ్ళ బాబు. Yeah, that's true. అది నిజమే. Nobody dares to kick the king in the face. రాజుగారి ముఖాన్ని తన్నడానికి ఎవరు ధైర్యం చేయరు. Yeah, it is his own child, baby. ఎందుకంటే రాజుగారి సొంత బిడ్డ కాబట్టి అలా చేశాడు. So he appreciated and gave gifts to that minister. రాజుగారు అతన్ని ప్రశంసించి అతనికి బహుమానం ఇచ్చారు. So when somebody hits, the soul takes a decision. ఎవరైనా కొట్టినప్పుడు ఈ జీవము నిర్ణయాలను తీసుకుంటుంది.
Yeah, if it is a baby, we appreciate. If it is somebody else, we beat. మరి ఒక చిన్న బిడ్డ అయితే మనం ప్రశంసిస్తాము లేదా ముద్దు చేస్తాము. అదే వేరే పెద్దవాళ్ళు కొడితే మనం తిరిగి కొడతాం. But when we read the scriptures కానీ లేఖనాలని మనం చదివినప్పుడు through our eyes, మన కంటి ద్వారా our soul receives the knowledge from heaven. ఈ జీవము పరలోకం నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటుంది. Then the soul is getting changed or transformed to process things. అప్పుడు మన జీవము ఆ విషయాలని గ్రహించి వాటిని క్రోడీకరించుకుంటూ మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతుంది. So somebody beats. ఇప్పుడు ఎవరైనా కొట్టినప్పుడు Now the soul says, no, I have learned from the scriptures that I should not retaliate. జీవం ఏం చెప్తుంది అంటే, నేను లేఖనాల నుంచి నేర్చుకున్నాను కాబట్టి నేను దీనికి ప్రతిస్పందించకూడదు అని అంటుంది. Maybe if the Bible says, show the other cheek. బైబిల్లో ఇంకేం చెప్పబడింది అంటే, ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంపను చూపించమని చెప్పింది. Yeah. There are times where we have to show the other cheek. కొన్ని సమయాలు ఉన్నాయి మనం వేరే చెంపను చూపించాల్సిన సందర్భాలు ఉన్నాయి. And there are times we have to ask, why did you beat me? కొన్ని సందర్భాల్లో నన్ను ఎందుకు కొట్టావా అని అడిగే సందర్భాలు కూడా ఉంటాయి. Jesus asked like that. యేసు ప్రభు అలా అడిగారు. But when to ask and when to show, we have to ask the Holy Spirit. ఎప్పుడు అడగాలి లేదా ఎప్పుడు రెండో చెంప చూపించాలి అనేది మనం పరిశుద్ధాత్ముడిని అడగాలి. He will guide us. ఆయన మనల్ని నడిపిస్తారు. So now we have seen something about the soul. ఇప్పుడు మనం జీవం గురించి చూసాము. And the soul has got three parts. ఈ జీవం అనేది దానికి మూడు భాగాలు ఉన్నాయి. First is the intellect or knowledge. మొదటిది తెలివితేటలు. Number two, emotions. రెండోది భావోద్వేగాలు. And number three, will. మూడవది చిత్తం. Yeah. So these three things you don't forget. ఈ మూడు విషయాల్ని మర్చిపోవద్దు. These three things are the major part of our soul or mind. మన మనస్సు లేదా జీవము అనే దానికి ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Yeah, mostly we call the first part intellect as the mind. మనం ఈ మూడిట్లో మొదటిది తెలివితేటలు అని అంటున్నామే, అదే మనస్సు అని పిలువబడుతుంది. And then we have the spirit. తరువాత దీనికంటే పైగా ఆత్మ ఉంది. The spirit is heaven conscious. ఈ ఆత్మ పరలోక సంబంధమైంది. Or it is God conscious. లేదా దైవ సంబంధమైంది అని చెప్పొచ్చు. Yeah, it communicates with God. దేవునితో ఎప్పుడు సమాచారం మాట్లాడుతూ ఉంటుంది. It tries to understand what is the will of God. దేవుని చిత్తము ఏంటి అని ప్రయత్నిస్తూ తెలుసుకోవడానికి. And it is trying to influence the soul. అలా తెలుసుకొని అది జీవాన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంటే దాని మీద ప్రతిస్పందిస్తేలా చేస్తుంది. And based on that, the soul is directing the body. దాన్ని ఆధారంగా చేసుకుని జీవము శరీరాన్ని నడిపిస్తుంది. He is a spiritual man. అతను ఆత్మ సంబంధమైన వ్యక్తి అవుతాడు. We read in Romans chapter 8 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. To be carnally minded is death, but to be spiritually minded is life and peace. శరీరానుసారమైన జీవం మృతము. చూద్దాం ఒకసారి. Yeah, we'll read that verse. Romans chapter 8 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. Yeah. శరీరానుసారమైన మనస్సు. Yeah. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Okay, what is this carnally minded? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? The soul is inclined towards the body and the lust of the flesh. ఈ జీవము శరీరానికి సంబంధించినటువంటి ఆశల వైపుగా ఉండటం. And the soul, no, it is thinking. The information it receives, the process, everything is based on the world. ఈ సంబంధం శరీరానుసారమైన మనస్సు అంటే ఇది జీవం ఏం చేస్తుందంటే ఈ శరీరానికి సంబంధించి లోక సంబంధమైనటువంటి విషయాల వైపుగా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. The body gives continuously the input from the world. ఈ లోకం నుంచి శరీరం అంతా కూడా సమాచారం ఇస్తూ ఉంటుంది జీవానికి. And the soul listens only to the body, not to the spirit. ఈ జీవం ఏం చేస్తుందంటే శరీరం ఇచ్చే విషయాల్ని మాత్రమే వింటుంది, కానీ ఆత్మ ఇచ్చే విషయాల్ని వినదు. And it takes decision based on the flesh. ఈ జీవము శరీరం ఇచ్చే విషయాలని బేస్ చేసుకుని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ ఆత్మని ఆధారంగా చేసుకోదు. Then it is death. అది మరణం. Death means separation from God. మరణము అంటే దేవుడి నుంచి ఎడబాటు. Because the spirit is telling something, but the soul is not listening. ఎందుకంటే ఆత్మ ఒక విషయాన్ని చెప్తా ఉంది, కానీ అది జీవం అనేది ఆ మాట వినట్లేదు. So there is a gap. కాబట్టి ఆ వ్యత్యాసం వచ్చింది. There is a cut off.
అది అక్కడ ఆ, తెగిపోయింది. That is called death. దాన్ని మరణం అంటాం. I am not in touch with God. నేను దేవునితో సంబంధం కలిగి లేను ఇప్పుడు. I am not in the presence of God. దేవుని సన్నిధిలో లేను నేను. I am not in fellowship with God. దేవునితో సహవాసంలో లేను. So that's why it is called death. అందుకని ఇక్కడ మరణము అని పిలువబడింది. To be carnally minded means, yeah, carnal, the flesh, the soul is always processing based on the flesh. శరీరానుసారమైన మనస్సు అంటే ఈ జీవము ఎప్పుడూ కూడా శరీరాన్ని, దాని నుంచి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. But to be spiritually minded కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు అంటే is first of all peace అది మొదట సమాధానము, శాంతి అయ్యింది, and life. అలాగే జీవం అయ్యింది. That's a spiritual life, అది ఆత్మ సంబంధమైన జీవితం, heavenly life. పరలోక సంబంధమైన జీవితం. So we are in touch with God. దేవునితో సంబంధం కలిగి ఉంటాం. The spirit is in communication with God. ఆత్మ దేవునితో సమాధానం మాట్లాడుతూ ఉంటుంది. Before we are born again, మనం తిరిగి జన్మించక ముందు our spirit was dormant. మన ఆత్మ నిద్రాణ స్థితిలో ఉండింది. It was not active అది యాక్టివ్ గా లేదు. and it is almost dead. అది చనిపోయిన స్థితిలో ఉంది. It is like all the electrical appliances are there in the home, like a fridge, fan, and washing machine, but there is no current from the electricity board connection. ఇది ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో ఈ కరెంట్ తో పనిచేసే ఉపకరణాలు అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి పనిచేయడానికి కరెంట్ లేదు అందులో. Washing machine, you have a switch. Fridge, you have a switch. You have a stabilizer. You have light, everything, tube light, everything is there. But the main box has not received power from the electricity board. ఫ్రిడ్జ్ కి, వాషింగ్ మెషిన్ కి అన్నిటికీ స్విచ్లు ఉన్నాయి, కానీ అవి పనిచేయడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి, దానిలో నుంచి ఆ కరెంట్ లేదు. That is a condition of the man who is not born again. తిరిగి జన్మించక ముందున్న పరిస్థితి ఇలాంటిదే. So there may be two houses, two kinds of houses. రెండు ఇల్లు ఉన్నాయి అనుకుంటే, one house you go there, ఒక ఇంటికి వెళ్ళినట్లయితే wall is there, windows are there, doors are there, అక్కడ గోడలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, but electrician has not come at all. అక్కడ అక్కడ కరెంట్ పనిచేసే అతను రాలేదు. So you can't see any single wire in the house. అక్కడ ఏంటంటే ఆ గోడలు ఎక్కడా కూడా వైర్లు అనేవి కనిపించవు. No bulb, no fan fittings, no electrical fittings. ఎక్కడ బల్బు కానీ, ఫ్యాన్లు కానీ కూడా ఏ కరెంటుతో పనిచేసే ఉపకరణాలు ఎక్కడ ఫిట్ చేసి లేవు. And when you see that house, you say he's an unbeliever, he's dead. అలాంటి ఇల్లుని చూసినప్పుడు నువ్వేమనిపిస్తుంది అంటే, నీకు అతను ఒక అవిశ్వాసి, అతను మృతమైన స్థితిలో ఉన్నాడని చెప్తావు. There is no power. అక్కడ కరెంట్ లేదు అక్కడ. Yeah, because no wiring is done. ఎందుకంటే అక్కడ ఆ వైరింగ్ ఏమి చేయబడలేదు ఆ ఇంటికి. Some unbelievers are like that. అలాగా అవిశ్వాసులు కొంతమంది అలా ఉంటారు. And there are some people, కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, they are like the houses where when you enter in, ఎలాంటి ఇళ్ళులా ఉంటారంటే, మీరు లోపలికి వెళ్ళినప్పుడు you have big bulb, పెద్ద పెద్ద బల్బులు ఉంటాయి, focus lamps, ఫోకస్ బల్బులు ఉంటాయి, tube lights are there, ట్యూబ్ లైట్స్ ఉంటాయి, LED lights are there, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, you have fridge, ఫ్రిడ్జ్ ఉంటుంది, washing machine, వాషింగ్ మెషిన్ ఉంటుంది, AC, ఏసీ కూడా ఉంటుంది, AC remote, రిమోట్ ఉంటుంది, all things are there. అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో. You say it is a very good house. నువ్వు చెప్పొచ్చు ఇది చాలా అద్భుతమైన ఇల్లు అని. He's a believer. అతను ఒక విశ్వాసి. But when you come out, there is no connection between the electricity line and this house. కానీ నువ్వు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ ఇంటికి, ఆ బయట ఎలక్ట్రిసిటీ లైన్ కిను ఈ ఇంటికి మధ్యలో ఎటువంటి కనెక్షన్ నువ్వు చూడవు. There are some buildings which are built not according to the government plan. కొన్ని మనం ఆ ఇల్లు చూస్తాము, అది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టకుండా ఉంటారు వాళ్ళు. So they say we will not give you EB connection. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, గవర్నమెంట్ వాళ్ళు మేము దీనికి కరెంట్ కనెక్షన్ ఇవ్వము అని చెప్తారు. So what is the use? కాబట్టి ఏంటి ఉపయోగం? Can you use the fridge? ఆ ఫ్రిడ్జ్ ని ఏమైనా ఉపయోగించుకోగలమా మనం? No. లేదు. AC can you use? ఏసీని ఏమైనా ఉపయోగించుకోగలమా? No. లేదు లేదు. Light? లైట్ ని Nothing. ఉపయోగించుకోలేదు. So it is, Bible says, Bible has given a name for that. ఈ బైబిల్ మనకి పరిశుద్ధ గ్రంథం దానికి ఒక పేరు పెట్టింది. We read it in 2 Timothy. 2 తిమోతిలో చదువుతాం. అది తిమోతికి రాసిన 2వ పత్రిక, chapter 3 3వ అధ్యాయము and verse 5. 5వ వచనం.
They have a form of godliness, but they deny the power thereof. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. Yeah. 2 Timothy 3 and verse 5. 2 తిమోతి 3 అధ్యాయము 5వ వచనం. 2 Timothy 3 and verse 5. తిమోతికి రాసిన 2వ పత్రిక 3 అధ్యాయం 5వ వచనం. Yeah. I will read it in one version. Those people seem to be serving God, but really they refuse to accept God's power to help them. You must stay away from people like that. మరొక తర్జుమాలో ఏమనుందంటే, కొంతమంది మనుషులు వారు భక్తి గలవారుగా కనపడతారు, కానీ వాళ్ళు ఆ శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నీవు వ్యతిరేకంగా ఉండు, విముఖుడివై ఉండు. They appear to be spiritual. వాళ్ళు ఆత్మీయులాగా కనిపిస్తా ఉంటారు. Yeah, all electrical items are in place. అన్ని ఈ కరెంటు ఉపకరణాలు అన్ని కూడా అవి ఉండాల్సిన స్థానాల్లో ఉంటాయి. But is there any power? కానీ అవి పనిచేయడానికి కరెంట్ ఏమైనా ఉందా? Oh, they are not connected to God. లేదు, వాళ్ళు ఆ దేవునితో సంబంధం కలిగి లేరు. Because the spirit is dead. ఎందుకంటే ఆత్మ మృతమై ఉన్నది. Dead in sins and trespasses. దేనిలో మృతమై ఉంది అంటే పాపంలో, ఆ నడవడికలో మృతమై ఉంది. We read that in Ephesians chapter 2 and verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం ఆ విషయాన్ని. Dead in sins and trespasses. పాపంలోను మరియు ఆ నడవడికలోను మృతమై ఉంది. When you talk to those people, అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడినప్పుడు, when were you born again? ఎప్పుడు మీరు తిరిగి జన్మించారు అని, Do you know what do they say? వాళ్ళు ఏం చెప్తారు అంటే, From small childhood, I am attending the church, I am reading the Bible, I go to prayer and all, so I am born again. నేను చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి నేను తిరిగి జన్మించానని చెప్తారు వాళ్ళు. They are not born again. లేదు, వాళ్ళు తిరిగి జన్మించలేదు. If you press and ask, when were you born again? When did you become a child of God? మీరు నొక్కి అడిగినట్లయితే, మీరు ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మీరు దేవుని బిడ్డగా అయ్యారని మనం ప్రశ్నించినప్పుడు, Then they will say, such and such date I took baptism. వాళ్ళు ఏం చెప్తారంటే, నేను పలానా రోజున నేను బాప్తిసం తీసుకున్నానని చెప్తారు. They think that taking baptism is the assurance that they are born again. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, బాప్తిస్మం తీసుకోవడం అనేది నేను తిరిగి జన్మించాను అన్నదానికి గుర్తుగా ఉంది అనుకుంటారు. It is a great deception in many of the churches. ఎన్నో సంఘాల్లో ఇది గొప్ప మోసకరమై ఉన్నది. Because somebody says, I want to be married, so give me baptism, they give baptism. ఎందుకంటే ఆ సంఘంలో ఎవరు అంటారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వమంటే వాళ్ళు బాప్తిస్మం ఇచ్చేస్తారు అక్కడ. And there are many Christian colleges like CMC and other colleges. కొన్ని క్రైస్తవ కాలేజెస్ ఉన్నాయి, అవి సిఎంసి అలాంటివి. And they want to give admission to some of the Christians. వాళ్ళు కేవలం క్రైస్తవులకు మాత్రమే అడ్మిషన్ ఇస్తారు ఆ కాలేజీల్లో. Some seats. కొన్ని సీట్లు. Yeah. And they want a baptism certificate. అలా అడ్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళు బాప్తిస్మం పొందిన సర్టిఫికేట్ అడుగుతారు. So the students who are 12th standard, suddenly they come to the elders and say, we want baptism, we want baptism. ఇప్పుడు ఈ 12వ తరగతి చదివి కంప్లీట్ చేసిన వాళ్ళంతా కూడా ఆ పెద్ద దగ్గరికి వచ్చి, మాకు బాప్తిస్మం కావాలి, బాప్తిస్మం కావాలని అడుగుతారు. So I asked one such a student to write his testimony and send it to me by WhatsApp. ఒక విద్యార్థితో నేను మాట్లాడాను, నువ్వు నీ సాక్ష్యాన్ని రాసి దాన్ని నాకు వాట్సాప్ లో పంపించమని అడిగాను. When I read that testimony, it is very clear that he never had any encounter with God. He was not saved at all. ఆ సాక్ష్యాన్ని నేను చదివినప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, అతను ఎప్పుడు కూడా దేవునితో కలుసుకోలేదు. So what to do? Parents will be unhappy because church is not giving baptism certificate, and the boy is unhappy because church is not helping him to get admission in the college. But we cannot give baptism because he wants admission in the college. ఇక్కడ ఏమైంది అంటే, తల్లిదండ్రులు సంతోషంగా ఉండరు, ఎందుకంటే అక్కడ సంఘం ఇవ్వలేదు బాప్తిస్మం అని. అలాగని ఆ పిల్లవాడు కూడా సంతోషంగా ఉన్నాడు, బాప్తిస్మం ఇవ్వలేదు సంఘం అని. కానీ మనం కేవలం ఆ అడ్మిషన్ కోసం అని చెప్పేసి మన సంఘంలో బాప్తిస్మం ఇవ్వం. And some people come and ask baptism certificate because they want to get married. కొంతమంది ఏంటంటే, వివాహం చేసుకోవడం కోసం మాకు బాప్తిస్మం ఇవ్వాలి, ఎందుకంటే ఆ బాప్తిస్మం సర్టిఫికేట్ కావడం కోసం. But even if they misunderstand us, if they get offended, even if they leave the church, we don't want to give baptism because of that. సో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నా కానీ, వాళ్ళు అభ్యంతరపడినా, లేదా వాళ్ళ సంఘంలోంచి వెళ్ళిపోయినా కానీ, మేము అలాంటి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వం. We want to follow the scriptures. మేము లేఖనాలను అనుసరించాలనుకుంటున్నాం. Yeah, they have to become disciples and then we have to baptize them.
వాళ్ళు శిష్యులుగా మారాలి మొదట, తర్వాత మేము బాప్తిస్మం ఇస్తాం వాళ్ళకి. Yeah, definitely they should be born again. వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. Yeah. So we have to be very careful that we should not be deceived by people who appear spiritual. కాబట్టి మనం ఆత్మీయులుగా కనిపించే వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. So now we come to the soul. ఇప్పుడు జీవం విషయానికి వద్దాం. Now soul has got three things. ఈ జీవం అనేది మూడు విషయాలు ఉన్నాయి అనుకున్నాం. Number one is intellect. మొదటిది తెలివితేటలు. Number two is emotions. రెండవది భావోద్వేగాలు. And number three is will. మూడవది చిత్తం. Now I am asking you a question. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Which is very important for spiritual life? ఆత్మ సంబంధమైన జీవితానికి ఈ మూడిట్లో ఏది ముఖ్యమైనది? One or two or three? మొదటిదా, రెండోదా, మూడోదా? One is intellect. మొదటి తెలివితేటలు. Number two is emotions. రెండోది భావోద్వేగాలు. And number three is will. మూడోదేమో చిత్తం. If you can put it in the chat box, whether it is one or two or three, I will be able to know. Will you మీరు put ఇక్కడ it in the చాట్ chat అని box? కనిపిస్తుంది, ఆ చాట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు మీ సమాధానాన్ని. Yeah, whether it is one or two or three, which is the right ఒకటి, answer. రెండు లేదా మూడు, అది మీ మీ సమాధానం ఏందా? ఒకటి, రెండు, మూడు అనేది అని నెంబర్ Yeah, తో మీరు yeah, చెప్పొచ్చు. yeah, brother. Yeah, many are putting it in the chat box. చాట్ బాక్స్ లో మీ సమాధానాలు పెడుతున్నారు చాలా మంది. Yeah, Brother Manohar, three. Brother Joseph Guntur, will. James Paul, will. Yeah, Priyanka, Sunil Kumar, Esther, you all have put us three. Right answer. చిత్తము లేదా మూడు Dr. అనే Rao, సమాధానాన్ని Anand చాలా Babu, మంది ఇస్తున్నారు. Prasanna, thank you, thank you. Yeah, అందరికి ధన్యవాదాలు. yeah. So third is the right answer. మూడు అనే సమాధానమే సరైన సమాధానం. Yeah, I appreciate for responding. మీరందరూ ప్రతిస్పందించినందుకు మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. Yeah. So you may have knowledge about God. మీకు దేవుని గురించిన తెలివితేటలు ఉండొచ్చు. Will it help you? అది మీకు ఏమైనా సహాయం చేస్తుందా? No. లేదు. It may help you if you take that knowledge in the right way. అది సహాయం చేస్తుంది, కానీ ఆ తెలివితేటలను సరిగా తీసుకున్నప్పుడు. Because in Romans chapter 10 we read, if you don't preach, how will they hear? రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చదువుతాం, మీరు బోధించకుండా ఉంటే ఎలా వినగలరు అని ఉంటుంది. So somebody has to share the gospel. ఎవరో ఒకరు ఈ సువార్తను పంచుకోవాలి. Either through preaching or through literature or by giving a Bible or by sharing a testimony. ఏదో బోధించడం ద్వారానో, లేకపోతే ఒక సువార్త పత్రికల ద్వారానో, బైబిల్లో ఉన్న వాటి సాక్ష్యాలని పంచుకోవడం ద్వారానో ఏదో రకంగా సువార్తను పంచుకోవాలి. First they have to hear. అది వాళ్ళు మొదటగా వినాలి. Yeah, that is through the body only. అది కూడా మన శరీరం ద్వారానే వెళ్తుంది. And it is processed in the soul. అది జీవంలో అది ఏమవుతుంది అంటే క్రోడీకరించబడి Now it goes to the intellect. అది తెలివికి సంబంధించిందిగా అవుతుంది. And yeah, I know the gospel. కాబట్టి ఇప్పుడు నేను సువార్తను తెలుసుకున్నాను. I have heard the gospel 5 times. నేను 5 సార్లు సువార్తను విన్నాను. I have heard the gospel from great preachers. నేను గొప్ప గొప్ప బోధకుల నుంచి నేను సువార్తను విన్నాను. It will only help him to boast. ఇది మనం గొప్పగా చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. Yeah, there is a verse in 1 Corinthians chapter 8. మొదటి కొరింథీ 8వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. Yeah, 1 Corinthians chapter 8. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం. I will read the first verse. 1 Corinthians chapter 8 and first verse. Yeah. We all know about these things. We know what that is true. But when you know about something that can make you proud, love is better. Love helps people to become strong. 8వ అధ్యాయం, మొదటి కొరింథీ 8వ అధ్యాయం మొదటి వచనము, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. Yeah, I will read in another version. Yeah, knowledge puffs up, but love builds up. మరొక తర్జుమాలో ఏమనుందంటే, జ్ఞానము ఉప్పొంగ చేయును, గొప్పగా ఉండేలా చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాన్ని కలుగజేస్తుంది. If you have only the knowledge, some people are filled with the knowledge of the doctrine, they know the Bible very well, it only makes them proud. కేవలం జ్ఞానమే కలిగి ఉంటుంది. కొంతమందికి చాలా జ్ఞానం ఉంటుంది, బైబిల్ విషయంలో చాలా జ్ఞానం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కేవలం మనం గర్వించేవారిగా చేస్తుంది.
Are you getting the knowledge to boast that you know something? నువ్వు ఏదైనా తెలుసుకున్నాను అని చెప్పుకుని గొప్పగా ఆ, చూపించుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావా? No, that is not the purpose of the knowledge. అది జ్ఞానం సంపాదనకి అది కాదు ముఖ్య ఉద్దేశం. The knowledge of God, then it should go to the second stage, the emotions. మొదటగా దేవుని సంబంధించిన జ్ఞానము అది తర్వాత రెండో స్థాయికి వెళ్ళాల్సింది. Suppose you know about God దేవుని గురించి మీరు తెలుసుకున్నారనుకుంటే, or what God expects, దేవుడు ఏమి ఆశిస్తున్నాడని తెలుసుకుంటే, and you know that you are not like that. నువ్వు అలా లేవని తెలుసుకున్నావు. You are far away from God's expectation. దేవుడి అంచనాలు, దేవుడు ఆశిస్తున్న దాని నుంచి ఎంతో దూరంగా ఉన్నావని తెలుసుకున్నావు నువ్వు. It should come to your emotions and you should feel sad for it. అది నీ భావోద్వేగాల్లోకి వచ్చి అది ఎంతో నీకు ఆ బాధను తీసుకురావాలి. Lord, I'm not like that, Lord. ప్రభా, నీవు ఆశించినట్లు నేను లేను ప్రభా. That is knowing the truth of God. అది దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడం అవుతుంది. Or we can say, when we read the word of God, when we hear a message or preaching, లేదు, నువ్వు ఇలా చెప్పొచ్చు, ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని లేకపోతే ఒక బోధన విన్నప్పుడు, Lord, I'm not like that. ప్రభా నేను అలా లేను. Suppose he's telling about some sin. ఆ చెప్పే వ్యక్తి ఒక పాపం గురించి చెప్తున్నాడు అనుకుంటే, Lord, I have that sin. ప్రభా అవును, నా పాపం నాలో ఉంది. Somebody speaks about the proud person. ఎవరో ఒక మాట్లాడే వ్యక్తి, గర్వించే వ్యక్తి గురించి మాట్లాడుతుంటే, Lord, it is me. అవును ప్రభా, అది నేను. So I love the truth. నేను సత్యాన్ని ప్రేమిస్తాను. అప్పుడు Truth about God, దేవుని గురించిన సత్యము, truth about myself. నా సొంతం గురించిన సత్యం కూడా. Yeah. We read about Cain in the first book of the Bible. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండంలో మనం కయీను గురించి చదువుతాం. In those days there were no preachers and elders. ఆ కాలంలో ఎక్కడ కూడా పెద్దలు లేదా బోధకులు ఎవరు లేరు అప్పుడు. So what happened? అక్కడ ఏం జరిగిందో చూద్దాం. God himself has to speak. దేవుడే అక్కడ మాట్లాడారు. Yeah. What did God speak? దేవుడే మాట్లాడారో చూద్దాం. Why you were angry? ఎందుకు నీవు కోపంగా ఉన్నావు అని. Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయము. Yeah. And verse 5. 5వ వచనం. Genesis chapter 4 and verse 5. ఆదికాండం 4:5. So when Cain's offering was not accepted by God, కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టనప్పుడు Cain was very angry. కయీను మిక్కిలి కోపం వచ్చింది. And his face was downcast. అతని ముఖము చిన్నబుచ్చుకున్నాడు. See these emotions? ఈ యొక్క భావోద్వేగాలను చూడండి. First he gets a knowledge. Oh, God has not accepted my offering. మొదటగా అతనికి ఆ తెలివి వచ్చింది, అవును దేవుడు నేను సమర్పించిన అర్పణని ఆయన అంగీకరించలేదు అని. Then it goes to his emotions. అది అతని భావోద్వేగాలకు వెళ్ళింది. He could have shown two emotions. అక్కడ రెండు ప్రతిస్పందించవచ్చు, రెండు విధాలుగా అతను. One is, oh, what is wrong with me that God did not accept? I will correct myself. అయ్యో ఏంటి నాలో ఏం తప్పు జరిగింది, దేవుడు నన్ను అంగీకరించలేదు, నేను నన్ను సరి చేసుకుంటాను అని అనుకోవచ్చు. That is a sorrow. అది మనలో కలిగే బాధ. That is a grief. అది దుఃఖం. It is godly grief. దైవ చిత్తానుసారమైన దుఃఖం. Or we can say it is godly sorrow. అది ఆ దైవ చిత్తానుసారంగా కలిగిన బాధ అనుకోవచ్చు. But Cain did not have godly sorrow. కానీ ఇలాగ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందలేదు కయీను అక్కడ. There is another kind of sorrow. అతనికి రెండో రకమైన దుఃఖం వచ్చింది. Oh, why he has not accepted my offering? ఏమైంది, నా యొక్క అర్పణ ఎందుకు అంగీకరించలేదు? What wrong did I do? ఏం తప్పు చేశాను నేను? Am I not worthy? నేను సరిపోనా? When you have a sorrow like this, it becomes anger. ఇలాంటి బాధని నువ్వు కలిగి ఉన్నప్పుడు అది కోపంగా బయటకు వస్తుంది. Yeah, this embarrassment becomes anger, irritation. ఈ బాధ ఏం చేస్తుందంటే కోపము అలాగే చిరాగ్గా బయటకు వస్తుంది. Yeah, that is not a godly sorrow. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. That is called worldly sorrow. అది లోకానుసారమైన దుఃఖంగా పిలువబడుతుంది. Because that is a sorrow which you have learned from the world. ఈ లోకంలో నుంచి నువ్వు నేర్చుకున్న బాధ అది. That is not the sorrow which you have learned from God. దేవుని నుంచి నువ్వు నేర్చుకున్న బాధ దుఃఖం కాదు అది. That is not the sorrow which is coming from your spirit. నీ ఆత్మలో నుంచి వస్తున్న బాధ దుఃఖం కాదు అది. That is a sorrow which comes from your flesh. నీ శరీరంలో నుంచి వస్తున్న బాధ లేదా దుఃఖం. Always the sorrow which comes from the flesh leads to death. శరీరంలో నుంచి వచ్చే దుఃఖం అది ఏం చేస్తుందంటే మరణానికి దారితీస్తుంది. But we have to seek
the sorrow from the spirit. మనం ఆత్మ నుంచి వచ్చే దుఃఖాన్ని మనం దానికోసం ఎదురు చూడాలి. Yeah, that will always lead to salvation. అది ఎప్పుడు కూడా మనల్ని రక్షణ వైపుగా నడిపిస్తుంది. I will show you a verse, 2 Corinthians chapter 7. మీకు వచనం చూపిస్తాను. 2వ కొరింథీ 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. Yeah, I'll read that verse to you. ఆ వచనాన్ని మీకు చదువుతాను. 9th verse. 7వ అధ్యాయం 9వ వచనం. Your sorrow resulted in repentance. 9th verse. 2 Corinthians chapter 7 and verse 9. 2 కొరింథీ. ఓకే. Yeah. Now I కొరింథీయులకు రాసిన rejoice. 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. Now I rejoice not that you were made sad, but because your sorrow resulted in repentance. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. You were made sad in a godly way. ఎలయనగా మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. 10th verse. 10వ వచనం. Godly sorrow produces repentance. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగచేయను. That leads to salvation. అది రక్షణార్థమైన మారు మనస్సు. But the sorrow of the world produces death. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. See, one sorrow from the spirit, I receive the sorrow. ఆత్మ సంబంధంగా ఒక దుఃఖాన్ని నేను పొందుకోవచ్చు. Oh Lord, why I am not like, I am not humbled. ప్రభువా, నేను ఎందుకు ఈ దీనుడిగా లేను? Why you have not accepted my offering, Lord? ప్రభువా, నా అర్పణని మీరు ఎందుకు అంగీకరించలేదు? Because I am having jealousy against my younger brother Abel. నాకంటే చిన్నవాడైన ఏబేలు యొక్క అర్పణ విషయంలో నేను అసూయపడి ఉన్నాను కాబట్టి. Thank you for showing it, Lord. ఈ అసూయను నాకు చూపించినందుకు నీకు ధన్యవాదాలు. I want to cleanse myself. నన్ను నేను కడుక్కోవాలనుకుంటున్నాను. Lord, cleanse me from all jealousy. ప్రభువా, నాలో ఉన్నటువంటి అసూయ అంతటి నుంచి నన్ను కడగండి. Sometimes I'm jealous after another brother in the church. సంఘంలో వేరే సహోదరుడి విషయంలో అసూయ కలిగి ఉంటాం. Oh, he is having more anointing. అతనికి మరింకా ఎక్కువ అభిషేకం ఉందనే విషయంలో. Brothers accept him more than myself, than me. మిగిలిన సహోదరులందరూ అతన్ని అంగీకరిస్తున్నారు నన్ను కంటే. We see that in the life of Saul and David. మనం ఆ విషయాన్ని సౌలు దావీదు వాళ్ళ జీవితాల్లో చూస్తాం. What happened? ఏం జరిగింది? The sisters were singing. పాటలు పాడుతున్నారు అక్కడ ఆ సహోదరులు. Saul killed 1,000, David killed 10,000. సౌలు 1000 మందిని చంపెను, దావీదు 10,000 మందిని చంపెను అని పాడుతున్నారు. They gave 10 times more honor to David than King Saul. దావీదుకి 10 అంతల ఘనతనిచ్చారు సౌలు కంటే కూడా. It is true. అవును, అది సత్యం. King Saul could not face Goliath. సౌలు గొలియాతుని ఎదుర్కోలేకపోయాడు. He was afraid. అతను భయపడ్డాడు. The entire army was afraid. మొత్తం సైన్యం అంతా భయపడింది అతను ఎదుర్కోవడానికి. For more than a month he was coming and threatening the people. ఒక నెల రోజుల పాటు అతను వచ్చి భయపడుతూ ఉన్నాడు గొలియాతు సైన్యాన్ని. But a teenage boy, David, he went there in the name of God. యవనస్తుడైన దావీదు అతను ఎదుర్కొన్నాడు దేవుని నామంలో. And he killed Goliath. అతను గొలియాతుని చంపాడు. Now tell me, who has to be honored more? కాబట్టి చెప్పండి, ఎవరు ఘనతకి అర్హులు ఇప్పుడు? One who was afraid, భయపడినవాడా? being a king, రాజైనప్పటికీ భయపడ్డాడు. and another fellow, teenage boy who doesn't know how to use the armor, but he killed Goliath. యవనస్తుడైన ఒక చిన్న బాలుడు ఆ యొక్క శిరస్త్రాణాన్ని ధరించుకోలేని అతను గొలియాతుని చంపాడు. And the sisters were true. అక్కడ పాడే సహోదరులు సత్యమే పాడుతున్నారు. Saul killed 1,000 and David killed 10,000. సౌలు 1000 మందిని చంపాను, దావీదు 10,000 మందిని చంపాను అని. So there is information going into the ears to the soul, intellect of Saul. ఆ సమాచారము చెవుల ద్వారా అతని యొక్క జీవానికి మనస్సుకి వెళ్ళింది, సౌలు మనస్సుకి. Then it goes to his emotions. అది అతని భావోద్వేగాలని ప్రేరేపించింది. Now how he is processing? Is he processing from the spirit or from the world? ఇప్పుడు ఆ విషయాన్ని అతను ఎక్కడ నుంచి క్రోడీకరించుకుంటున్నాడు? ఆత్మ నుంచా లేకపోతే ఈ లోకానుసారంగానా? The world will say king has to be honored. లోకం ఏం చెప్తుంది అంటే రాజు ఘనత పొందాలి అని. But God will say a godly person, humble person has to be honored. కానీ దేవుడు ఏం చెప్తాడు అంటే ఒక దైవజనుడు లేదా ఒక దీనుడైన సహోదరుడు ఘనత పొందాలి అని. So if he had listened to the spirit, Saul would have said, what they say is true. I am a coward. I was afraid. And let God bless David.
సౌలు గనుక ఆత్మ సంబంధంగా వచ్చే ఈ యొక్క సమాచారాన్ని విన్నట్లయితే అతను నిజంగానే తను తాను తగ్గించుకున్నాడు. అవును, దైవజనుడే దేవుని యొక్క చిత్తాన్ని చేసేవాడే నిజానికి ఘనత పొందాలి. నేను పిరికివాడిని, నేను భయపడ్డాను, దావీదే సరైన వాడు అని అనుకునేవాడు. But he didn't do like that. కానీ అలా చేయలేదు అతను. His emotions were negative. అతని భావోద్రేకాలు నెగిటివ్ వైపుకు ఉన్నాయి. Like exactly Cain became angry, Saul also became angry. ఎలా అయితే కయీను తన సహోదరుడి విషయంలో కోప్పడ్డాడో, సో సౌలు కూడా కోప్పడ్డాడు. Angry and jealousy is equal to murder. కోపము అలాగే అసూయ ఈ రెండు కూడా మరణాన్ని, నరహత్యతో సమానం. So the rest of the days he was chasing David. He wanted to kill David. He wanted to kill David. సో సౌలు యొక్క తన తర్వాత జీవితం అంతా కూడా దావీదుని వెంటాడుతూనే ఉన్నాడు చంపడానికి. He forgot all his people. తన ప్రజలందరినీ మర్చిపోయాడు. ఇక He forgot his palace. తన తన భవంతిని మర్చిపోయాడు. He was running after David from forest to cave, mountains. అతను దావీదుని చంపడానికి ఆ అడవిలోను తర్వాత గుహల్లోనూ తిరిగాడు. Now that's a worldly sorrow. అది ఈ లోకానుసారమైనటువంటి దుఃఖం. And he was sad because people appreciated David. అతను ఎందుకు బాధగా ఉన్నాడు అంటే దావీదుని ప్రజలందరూ కూడా అతను ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు కాబట్టి. Slowly that became jealousy and that became as anger. అది నెమ్మదిగా అది ఆ అసూయగా మారింది, ఆ అసూయ కోపంగా మారింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the husband-wife relationship, భార్యాభర్తల మధ్య సంబంధంలో, children-parent relationship, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాల్లో are you getting angry? మీరు కోప్పడుతున్నారా? Your soul, second part, how is it processed? రెండో భాగమైన జీవము ఇది ఎలా విషయాలని క్రోడీకరిస్తుంది? Is it thinking according to the spirit or according to the flesh? అది దేవుని యొక్క ఆత్మానుసారంగా ఆలోచన చేస్తుందా లేకపోతే శరీరానుసారంగా ఆలోచిస్తుందా? Initially it will be processed through the world and the flesh and lust. మొదట్లో అది ఈ లోకానుసారంగానే విషయాలన్నింటినీ క్రోడీకరిస్తుంది. But at such times what we should do? అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? Romans 12:1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. Romans chapter 12 and verse 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. I beseech you, therefore, my brothers, offer your bodies as a living sacrifice, holy and acceptable to God, for this is the reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. So soul is asking the body, what shall I do? What shall you do? David is doing like this. జీవం అడుగుతుంది శరీరాన్ని, ఏం చేయాలి? దావీదు ఇలా చేస్తున్నాడు, ఏం చేయాలి అని. Cain is asking the body, what shall I do? What shall I do to Abel? అలాగే కయీన్ జీవం కూడా అతని శరీరాన్ని అడుగుతుంది, ఏం చేయాలి? ఏబెల్ అలా చేస్తున్నాడు, నేనేం చేయాలి అని. Body should have told, I am now on the altar. అప్పుడు I am శరీరం dead. I cannot say anything. అప్పుడు శరీరం ఏం చెప్పుండేది అంటే, నేను ఇప్పుడు ఇప్పటికే నేను బలిపీఠం మీద ఉన్నాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్తుంది. That is a living sacrifice. అది సజీవ యాగము. Because tomorrow again the body will live. Again it has to offer as a sacrifice. రేపు మళ్ళీ ఆ శరీరం జీవిస్తుంది, అది మళ్ళీ తీసుకెళ్లి మనం ఆ బలిపీఠం మీద పెట్టాలి. That is a real worship. అదే అసలైనటువంటి ఆరాధన. Soul, I am not going to offer you any of my advice. You listen to the spirit. ఈ ఆత్మ ఏం చెప్తుంది అంటే, ఆత్మతో మనం ఏం చెప్తాము అంటే, నువ్వు దేవునికి సంబంధించిన నిన్ను నేను అర్పించను. Yeah, King Saul listened to this, his body and the world and the lust, the flesh. We call it as flesh. సౌలు ఏం చెప్పాడంటే తన శరీరం మాటలనే విన్నాడు, అదే మనం మా శరీరము మాంసం అని పిలుస్తాం. So he wanted to kill David. కాబట్టి అతను ఆ శరీర మాట విని దావీదుని చంపాలనుకున్నాడు. And but he didn't get the opportunity. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. But Cain killed Abel. కానీ కయీను ఏబెల్ని చంపాడు. Yeah, body said, yeah, I can lift a stone. శరీరం ఏం చెప్పిందంటే, నేను ఒక రాయిని మొయ్యగలను, లేపగలను అనుకుంది. I am very much alive. నేను బ్రతికే ఉన్నాను, బలంగా ఉన్నాను. Told, I am offering on the sacrifice. I am now on the altar. I am dead. I can't lift my stone to kill. You should have told like that. కయీను యొక్క శరీరం ఆ విధంగా చెప్పలేదు, నేను లేపలేను లేకపోతే నేను బలిపీఠం మీద ఉన్నాను అని చెప్పలేదు. కాబట్టి అతని శరీరంతో అతను చంపేశాడు ఏబెల్ని. Because flesh wanted to take revenge.
ఎందుకంటే అక్కడ శరీరము పగని తీర్చుకోవడానికి ఆశపడింది. So he killed Abel. కాబట్టి అతను హేబెల్ని చంపేశాడు. And what happened to King David? అయితే దావీదుకి ఏం జరిగింది? See, for many years, Saul was chasing David, chasing David, chasing David. చాలా సంవత్సరాలుగా సౌలు ఆ దావీదుని తరుముతూ తరుముతూ ఉన్నప్పుడు And he had nearly 600 people around him. దావీదు చుట్టూ 600 మంది ప్రజలు ఉన్నారు. They are not good spiritual people. They are all rebellious people who left their homes and joined David. ఈ 600 ప్రజలేమి మంచి ఆత్మీయ వ్యక్తులు కాదు, వాళ్ళు తిరుగుబాటుదారులు. Yeah, they were all murmurers. వాళ్ళందరూ గొనుక్కునే వాళ్ళు. And they all had, I think, we read that in 1 Samuel chapter 22. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో ఆ విషయాన్ని చదువుతాం మనం. What type of people were around David? దావీదు చుట్టూ ఉన్న ప్రజల గురించి. 1 Samuel chapter 22 మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము and verse 2. 2వ వచనం. And everyone who was in distress, and everyone who was in debt, and everyone who was discontented gathered around him. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా. They all were telling, when David got an opportunity to touch the garment of Saul, they said, this is the right time, kill him. వాళ్ళందరూ చెప్తున్నారు, ఎప్పుడైతే దావీదు సౌలు యొక్క వస్త్రాన్ని పట్టుకునే అవకాశం వచ్చిందో, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఆ అవకాశం వచ్చింది, చంపు అని చెప్తున్నారు. If King David had listened to what his flesh says, he would have killed. ఒకవేళ దావీదు అతని శరీరం ఏమైతే చెప్తుందో అది విన్నట్లయితే అతను సౌలుని చంపేసేవాడే. But he didn't process in the emotions from the knowledge he got from the world. కానీ అతని జీవం ఈ లోకానుసారంగా వచ్చినటువంటి ఆ సమాచారాన్ని అలా క్రోడీకరించుకోలేదు. For him, the world is the 600 people. ఎందుకంటే అతని ఆ శరీరం, అతని లోకం అంటే ఆ చుట్టూ ఉన్న 600 మంది. He refused to listen to them. దాన్ని వాళ్ళు వినడానికి అతను తిరస్కరించాడు. But he listened to what God is telling him. కానీ అతని జీవం దేవుడు ఏం చెప్తున్నాడు అనే ఆత్మ సంబంధంగా విషయాన్ని విన్నాడు. What God is telling him? దేవుడు ఏం చెప్తున్నాడు అతనికి? Do not touch the anointed man by God. దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని ముట్టొద్దు అని చెప్తున్నాడు. 3 places David is telling, I don't want to touch the anointed one. 3 సందర్భాల్లో దావీదు చెప్తున్నాడు, నేను ఆ దేవుని చేత అభిషేకం పొందిన వాడిని ముట్టును అని. But David lost that anointing. సారీ బ్రదర్. Saul lost that anointing. కానీ సౌలేమో అభిషేకాన్ని కోల్పోయాడు. Yeah, God rejected him. దేవుడు అతన్ని తిరస్కరించేశాడు. But still David said, once he was anointed by prophet Samuel, I will not touch him. కానీ దావీదు ఏం చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు ఈ సౌలు, నేను అతన్ని ముట్టుకోను అని చెప్తున్నాడు. So compare David, and this side you have Saul and Cain. కాబట్టి ఈ ముగ్గురిని ఒకసారి తరిచి చూద్దాము. ఒక పక్క కయీన్ని, అలాగే సౌలుని, దావీదుని. Yeah. So we have seen about the emotions. మనం భావోద్రేకాల గురించి చూసాం. So if you have jealousy and anger, then it goes to the will. మీకు ఒకవేళ కోపము లేదా అసూయ ఉన్నట్టయితే అవి చిత్తానికి వెళ్తాయి. And in the will, you take a decision to kill him. ఆ చిత్తంలో మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ చంపడానికి కోసం మీరు ప్రతిస్పందిస్తారు. So you take a sword and kill him. ఒక కత్తి తీసుకొని చంపుతాం. Yeah. Or you see David. లేదా దావీదుని చూసినట్లయితే, he decides not to touch Saul. అతని జీవం ఏం చేసిందంటే ఇక్కడ నిర్ణయం తీసుకుంది, ముట్టవద్దు అని. Yeah. See the difference? ఆ వ్యత్యాసం చూసారా? So you may listen to lot of messages and you may fill the intellect with all the knowledge. కాబట్టి మీరు ఎన్నో వర్తమానాలు వింటూ ఆ యొక్క జ్ఞానం, ఆ సమాచారంతో జ్ఞానాన్ని మీరు నింపుకోవచ్చు మీ జ్ఞానంతో. But it has to go to the emotions. ఎందుకంటే తర్వాత అది భావోద్వేగాలుగా వెళ్లాల్సి ఉంటుంది. It should bring a godly sorrow. అది ఆ విషయం అంతా కూడా మీకు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని తీసుకురావాలి. That's why Matthew 5:3 we read, blessed are those who mourn, for they shall be comforted. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతాం మనం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. In James also we read. మనం యాకోబు పత్రికలో కూడా చదువుతాం. Yeah. Verse 4, chapter 4 and verse 9. 4వ అధ్యాయం, యాకోబుకి రాసిన పత్రిక 4వ అధ్యాయము
నైన్త్ వర్స్, Ninth verse, yeah. 4వ అధ్యాయం 9వ వచనం. So mourn and grieve, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, then you can be really joyful. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనడి. So that grief, godly sorrow, goes to the will, and we decide that we repent. ఆ దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, అది మీ చిత్తంలోకి వెళ్ళి అది మిమ్మల్ని మారు మనసు రూపాంతరం పొందేలా చేస్తుంది. So without going to the will, there's no use. తీసుకున్నటువంటి ఆ సమాచారము మన చిత్తంలోకి వెళ్ళకపోవడం ఉపయోగం లేదు. That's why Jesus says, you dig deep until you go to the will, that is the rock, then you build the building. అందుకని యేసు ప్రభు ఏం చెప్తారు అంటే, నువ్వు ఎంతగా తవ్వాలి అంటే, నువ్వు ఒక రాయి రాయి దొరికేంత వరకు తవ్వాలి. అప్పుడు అక్కడ నుంచి నువ్వు ఒక భవంతిని కట్టొచ్చు. Don't build your house on emotions. కాబట్టి మీ యొక్క భావోద్వేగాల మీద నువ్వు ఒక ఇంటిని కట్టొద్దు. Don't build your house on knowledge. లేదా మీ మీ ఇంటిని మీ తెలివితేటల మీద కట్టొద్దు. But go to the will. చిత్తం వరకు వెళ్ళండి. Lord, I want to do your will, Lord. ప్రభా, నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను ప్రభా. What is your will? ఏంటి నీ చిత్తం ఏంటి? The spirit communicates with God, ఆత్మ దేవునితో సమాచారాన్ని తీసుకొని, and the spirit feeds your soul. ఆ ఆత్మ మన యొక్క జీవమును ఆ ఆహారంతో నింపుతుంది. The things of heaven, పరలోక సంబంధమైన విషయాలతో నింపుతుంది. that we call it as life. అదే మనం జీవము అని పిలుస్తాం. That is a heavenly life. అదే పరలోక సంబంధమైన జీవం. When your soul is influenced by heavenly life, ఎప్పుడైతే ఈ జీవము పరలోక సంబంధమైన విషయాలతో ప్రభావితమైనప్పుడు, you take, every time you listen to your spirit, to God's spirit, you repent. ఇప్పుడు ప్రతిసారి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ సమాచారాన్ని తీసుకున్నప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. This continual repentance is called sanctification. ఈ విధంగా నిరంతరం మనం మారు మనసు పొందటాన్ని మనం ఏమంటాం అంటే పరిశుద్ధపరచబడ్డం అంటాం. And this sanctification will lead to glorification. ఈ పవిత్రపరచబడ్డం అనేది మహిమకరంగా మారుతుంది. So today we have learned godly sorrow, worldly sorrow. కాబట్టి ఈ రోజు మనం దైవ చిత్తానుసారమైన దుఃఖము, అలాగే లోకానుసారమైన దుఃఖం గురించి విన్నాం. Romans 8:6, spiritually minded and carnally minded. రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, శరీరానుసారమైనటువంటి మనస్సు, అలాగే లోకానుసారమైనటువంటి మనస్సు, దేవుని ఆత్మానుసారమైన మనస్సు గురించి విన్నాం. We have seen Cain and also David. కయ్యన్ని, దావీదుని. You can think of many other examples from the scriptures. ఇంకా లేఖనాల్లో నుంచి మీరు ఇంకా ఎన్నో ఉదాహరణలు మీరు ఆలోచన చేయొచ్చు. So we decide, Lord, I will obey to the spirit. అటు మనం నిర్ణయం తీసుకుందాం, ప్రభువా నేను నీ ఆత్మకు నేను లోబడతాను. Yeah, our heart has to feel that. మన హృదయం దాన్ని అది అనుభవించాలి. Lord, give me a sensitive heart. దేవా, నాకు సున్నితమైన హృదయాన్ని దయచేయండి అని అడగండి. The heart is in between the soul and the spirit. ఇక్కడ ఈ హృదయము ఆత్మకును అలాగే జీవానికి మధ్యలో ఉంటుంది. Heart is the door to the soul. ఈ హృదయము జీవానికి ద్వారం లాంటిది. That's why Bible says, don't harden your heart. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దని చెప్తుంది. If you harden your heart, whatever the spirit wants to speak, it will not go to your soul. మీ హృదయాన్ని మీరు కఠినపరచుకున్నట్లయితే ఆ ఆత్మ మీకు ఏం చెప్పాలనుకున్నదో ఆ విషయం లోపల జీవంలోకి వెళ్ళదు. May God help us to lead a spiritual life. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన జీవంలోనికి నడిపించును గాక. Shall we pray? ప్రార్థన చేద్దాం. Shall we close our eyes? కళ్ళు మూసుకోండి. Ask God to speak to our spirit. దేవుడు మన ఆత్మతో మాట్లాడుతుండగా, and let our heart be sensitive to know what God is speaking. మన హృదయము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని తెలుసుకోవడానికి సున్నితంగా ఉండాలి. Then it will communicate to our soul. అప్పుడు అది మన జీవంతో అది మాట్లాడుతుంది. And soul will have godly sorrow and take a decision for repentance. అప్పుడు ఆ జీవము దైవ చిత్తానుసారటువంటి దుఃఖాన్ని కలిగి అది మారు మనసుని పొందేలా చేస్తుంది. Our dear Heavenly Father, we thank you and praise you, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. We want to be spiritually minded, O Father. మేము ఆత్మానుసారమైన మనసు కలిగిన వారంగా ఉండాలని ఆశపడుతున్నాం. Help us to have godly sorrow, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మేము కలిగి ఉంటాన్ని మాకు సహాయం చేయండి, which leads to salvation.
అది మమ్మల్ని రక్షణకి నడిపించులాగున, which leads to repentance. మా- మా- మేము మారు మనసు పొందులాగున, Let there be life and peace in every one of us, Lord. మాలో జీవము అలాగే శాంతి ఉండులాగా సహాయం చేయండి తండ్రి. Bless dear people and their families. ఇక్కడ కూడుకున్నటువంటి సహోదరులందరినీ అలాగే ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. Let them grow spiritually. వారందరూ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.